అందులో సగం బీటలు వారిన బీడు భూమి. దాని గురించి ఆలోచించారా? దాని ముఖం చూసారా? అక్కడ వానలు పడవయ్యా, చూసేవు లాభం. కరెక్ట్. వానలు కురిసిన బండున్ వానలు మరి కురియగున్న బడిగా నిండున్ అని అర్థశాస్త్రంలో కౌటిల్యుడు రాశాడు. అలాంటి భూములు ఏం చేయాలి? మేకపీక బట్టి మెడపాలు గుడవగా ఆకలిట్లు తీరు ఆకతాయి అన్నాడు మహాకవి వేమన. అంచేత ఆ పనికి మాలిన బంజరు భూమిని వెంటనే సెల్ ఆర్ గో టు హెల్ అన్నాడు హారిసన్. బికాస్ అలాంటి ఆస్తి తల్లిపోయిన గొడ్డుల, ఓడిపోయిన మంత్రిల, జారిపోయిన వయసుల, నెరిసిపోయిన జుట్టుల, వెలిసిపోయిన భార్యల, పిప్పి చేసిన చెరుకుల, చెల్లబోవని చెక్కుల, చిరిగిపోయిన నోటుల. ఏంటి సార్ నా బొంత కరెక్ట్? మీ మహారాజులకు జ్వరం వచ్చిన గొడ్డు శవం కిందే లెక్క. నాకు అసలు డబ్బు ఇవ్వని వస్తువే కనపడదు. ఆ బంజర్ని నా కంటితో చూడండి. బయటకెదిగిన పడుచు పిల్లల, మేకప్పు చేసుకోబోతున్న జ్యోతిలక్ష్మిల, నివురు కప్పిన నిప్పుల, సంబరాలకెదురు చూసే శివాలయ్యల్లా నేను చెలరేగి ఆ బీడులోంచి డబ్బు తీస్తాను. మీకు ధాన్యలక్ష్మి కనిపించని ఆ బంజరులో నాకు ధనలక్ష్మి కనిపిస్తోంది. ధనలక్ష్మి కనిపిస్తుందా? కర్ణ పిశాచిలాగా వీరికేమైనా నేత్ర పిశాచి ఉందా? అర్జున, కర్రలో దాగి ఉన్న అగ్ని కంటికి కనిపించదు, కాని నా బుర్రకి కనిపిస్తుంది. కర్రను రాపాడిస్తే, కాలిస్తే అందులో దాగి ఉన్న అగ్గి భగ్గుమంటు. ఎవరయ్యా నువ్వు మహానుభావ? వేదానాం సామవేదోస్మి, దేవానామస్మి వాసవః. వేదములలో సామవేదము నేనే, దేవతలలో ఇంద్రుడను నేనే, జంతువులలో సింహాన్ని, పక్షులలో గరుత్మంతుడని, హీరోల్లో చిరంజీవిని నేనే, తారల్లో శ్రీదేవిని నేనే, కూరల్లో వంకాయను నేనే, పాటల్లో వేటూరిని నేనే, మంత్రుల్లో ముఖ్యమంత్రిని, స్టార్స్లో సూపర్ స్టార్ని, షేర్స్లో హర్షత్ మెహతాని. కూరలకేం తొందరే? నేతికిన తీసుకెళ్ళు ముందు. అక్కడే పెట్టింది పిన్ని. అది నాన్నగారి పళ్ళెం దగ్గర ఉంటుంది. తున్న పోతా, ఆయన కోసం పెట్టింది నేనే ముట్టుకోను. మేమంతా ఏ వేసుకుని చావాలి? పద పద. అబ్బలేదు దిబ్బలేదు, ఏం పోకళ్ళే నా తల్లి. పదా. అమ్మ నా తల్లో, చూసారా చూసారా ఎంత కోపము? చారుగిన్న దిమ్మరించేసి నేతిగిన్న నేలకేసి కొట్టింది. మీరు కూర్చోండి, లేస్తే నన్ను చంపుకుతున్నట్టే. అమ్మాయి గారు, అమ్మాయి గారు పొద్దుటి నుంచి బొవ్వ తినలేదు కదండి. అమ్మాయి గారు, మడిసికి మనేద మంచిది కాదండి. మనేద పెట్టుకుని ఏడిస్తే మన కన్నీళ్ళే ఖర్చు అయిపోతాయండి. ఏది ఆ పాదం చూపండి. అసలండి దేవుడు మన కన్నీళ్ళు ఇచ్చింది మన కోసం కాదంటండి. ఎదటాళ్ళకు బాధ వచ్చినప్పుడు మనం కన్నీరు పెట్టాల, అందుకు అప్పుడు వాళ్ళకి ధైర్యం వస్తుంది. నిజమండి, త్వరగారు చెప్పారు. మన కట్టం వస్తే నవ్వాలటండి. కాల్లో ముళ్ళు గుచ్చుకుందనుకోండి ఏడవకూడదండి. కంట్లో గుచ్చుకోలేదు కదా అని నవ్వాలంటండి. షో ఒక కథ చెప్పనండి. అనగనగనగనగా ఓ రాజుగారు ఆరు ఓడికి ఉరిసెట్ చేసినారు. ఆడు పక్క పక్క పక్కమని నవ్వాడంటండి. దానికి రాజుగారు, ఎరా ఏంట నవ్వు, ఇప్పుడే చంపేస్తాను అన్నాడంటండి. దానికి ఆడు, ఓ రాజా, నాకు రెక్కల గుర్రం ఇజ్జి తెలుసు, నన్ను కానీ రేపు చంపేశారు అనుకోండి, ఆ ఇజ్జి చూసే అదృష్టం నీకెక్కడదరా ఎర్రి మొహం అన్నాడంటండి.
మరైతే గుర్రాన్ని ఎగిరించు అన్నారు రాజుగారు. నిజంగా ఎగిరించాడా? ఆశ కదే, 6 నెలలు పట్టుద్ది. నాకు గుర్రానికి తిండి దానా మందులు మాకులు కావాలన్నాడు. రాజుగారు సరే అన్నారు. రోజు ఆ రంపించే పాలు మేగడ 30 తందిని ఆ మిగిలిన దాంతో గుర్రాన్ని మాలిష్ చేసేవాడు. రాజభోగంగా జరిగిపోతుంది ఆడికి. ఖైదులో పక్కనున్నాడు, ఎవరో గుర్రం నిజంగా ఎగురుద్దా అన్నాడు. దానికి వీడు నవ్వేసి ఉత్తినే కదలేనే అన్నాడు. మరైతే అబద్ధం చెప్పి లాభమే ఉందరా అన్నాడు. ఊరి శిక్ష 6 నెలలు వాయిదా పడింది కదా, ఈలోగా ఎన్నో జరగచ్చు. రాజుగారు మనసు మార్చుకుని నా శిక్ష రద్దు చేయొచ్చు. రాజుగారే చచ్చిపోవచ్చు. భూకంపం వచ్చి జైలు కూలిపోవచ్చు. శివరాఖరికి ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నాడు. నా సొగ్గసే కని మరుడే దాసుడు కాడ. నాకు మరుడే నా బంద దాసుడు. అరే మీరు తెచ్చారేమిటి? ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పనివాళ్ళని పంపకూడదట, మనమే సేవలు చేయాలని మా పిన్ని చెప్పింది. వాట్? పెద్దవాళ్ళంటే నేనా? మరీ అంత ముసలాళ్ళ కనిపిస్తున్నానా? పెద్దవాళ్ళంటే గొప్పవాళ్ళని. నేనా? మీ నాన్నగారి కంటే గొప్పవాడినా? గుర్రాన్ని ఎగిరించిన మీ రాంబంటు కంటే తెలివైన వాడినా? మీరు పెళ్లాడబోయే రాకుమారుడి కంటే అందగాడినా? అరే ఈ కలపరా, ఇదేం మర్యాద? మీకు సంగీతం వచ్చా? మీ డాడీ నేర్పించారా? కొద్దిగా. సంగీతం సంతోషం అక్క చెల్లెలన్నారమ్మా. బంగారు వంటి లోకము సంగీతము వంటి విద్య కలదే భువిలో అన్నాడు నారద మహర్షి. చీ, ఎక్కడైనా నారదుల వారు బంగారం మీద పద్యాలు రాస్తారా ఏమిటి? ఎందుకు రాయుడు? బ్రహ్మకైనను పుట్టు రెమ్మ తెగులు అన్నారు. అంటే ఓసారి ఇలాంటి పందారి శిలక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, స్వామి ప్రతి మగాడిదా నన్ను చూపులతో కొరుక్కు తినేస్తున్నాడు, ఎలా అని మొరబెట్టుకుందిట. బ్రహ్మ ఒక్క క్షణం ఆ పిల్ల వంక చూసి కళ్ళు మూసుకున్నట్ట. ఓ పిల్ల, ఇంకో క్షణం నువ్వు ఇక్కడున్నావంటే చూపులతో కాదు, నా 4 నోళ్లతోనూ నిన్ను కర్ర కర్ర నబిలి మింగేస్తాను, పారిపో అన్నట్టు. కావేరి, నువ్వు హాయిగా నవ్వడం చూశానమ్మా, నా జన్మ ధన్యమైపోయింది. ఇవాళే కాదు, చిరకాలం నువ్వు బతికున్నంత కాలం ఇలాగా నవ్వుతూ ఉండాలి. కానీ నువ్వు చెప్పకపోయినా నాకు అన్నీ తెలుసమ్మా. చిన్నప్పుడే కన్నతల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలివి. ఇటు సవితల్లి పెట్టే కష్టాలు, అటు కొన్నంత ప్రేమన్నా ఏమీ చెయ్యలేని నీ కన్న తండ్రి. కానీ ఇవన్నీ నీ మంచి కోసమేనమ్మా. దేవుడు గమ్మత్తులు చేస్తుంటాడు. నీలాంటి బంగారు తల్లికి మొదట్లో కష్టాలు పెట్టినా ఆనక నాలాంటి మంచి మనిషికిచ్చి పెళ్లి చేస్తాడు. అరే చిగ్గా పిచ్చి పిల్ల. ఏ చిత్రంగా ఉంది. గుడిలా కట్టారు, కానీ అమ్మవారిని మాత్రం బయట ఉంచారు. లోపల కావాలనుకుంటే ఆవిడే చెప్పి చేయించేది కదా. మీ పూర్వీకుల నగలు పరీక్షించానమ్మా. పెట్టుకోవడానికి ఓల్డ్ ఫ్యాషన్. బంగారం రాళ్లుగా అమ్మ చూపితే 5 లక్షలకు మించి రాదు. కానీ వీటిని 1000 ఏళ్ల నాటి ఆంధ్ర రాజుల నగలు అనగానే విదేశాల్లో ₹1,00,00,000 దాకా పలకచ్చు. మీకు తోచిన విధంగా చెయ్యి. జపాన్ తలుపు తెరు. లండన్ ఫోన్ చేసి బేరం కుదిరేదాకా అమ్మ ఇచ్చిన సొమ్ములు అమ్మ దగ్గరే ఉంటాయి. అమ్మగారు, ఇవిగో తాళాలు. ఒకటి మీ వద్ద, ఒకటి నా వద్ద. 2 ఉంటే గాని తాళం రాదు. ఇక్కడ పర్వాలేదంటారా? కాపలా అది ఎన్నాళ్ళు ఎవరున్నారమ్మా కాపలా? అన్నీ ఆవిడే చూసుకుంటుంది. నమస్కారం అండి. నువ్వా అమ్మా? మొత్తానికి గిరీశ్ గారిని పట్టేశావు. గాని వారిప్పుడు మా ఖైదీ. తెలుసండి,
కానీ వచ్చింది ఎఫ్డి గారు కాదు, మేడం గారు. గిరీశం గారితో ఒక్క నిమిషం మాట్లాడి. రమణమ్మా రమణ రై పద. ఎవరయ్యా ఆవిడ? సీజేఆర్ అని గొప్ప కోటీశ్వరుడు భార్య. కొంచెం దెబ్బతిన్నారులేండి. అయ్యో పాపం. కానీ గిరీశం గారి మహిమ వల్ల ఇప్పుడు బాగా కోలుకుంటున్నారండి. మరి ఆయన రాలేదే? ఇది వేరు, లేడీస్ డిపార్ట్మెంట్. ఈవిడ తన పుట్టింటి వారిచ్చిన స్త్రీధనం 10 లక్షలు వీరి చేతికి ఇచ్చారండి. పంట పండించి 50 లక్షలు చేసి పెట్టారు. అబ్బా, ఫీజిస్తే పుచ్చుకోడు. ఆడపిల్లవి, నా తోబుట్టు ఇచ్చేసి నా వల్ల కాదన్నాడు. నెలకు 5 లక్షల లాభాలు వచ్చి పడిపోతున్నాయి. పోయిన నెల నుంచి నెలకి 1,00,000 అయినా తీసుకుందే నా బిడ్డ మీద ఒట్టు అనేసింది. అది ఈ నెల పెడతా.